అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ బీఆర్ఎస్కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా ఆ పార్టీని విడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో ఆ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. సీనియర్ నేత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కారు దిగేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కుమార్తె కావ్య ఇప్పటికే తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కుమార్తెతో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే సమాచారం. తండ్రి కూతుళ్లు కలిసి ఢిల్లీకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. శనివారం ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ పెద్దలు దీపాదాస్ మున్షీతో పాటు ఇక కాంగ్రెస్ నేతలు విష్ణునాథ్ భనురవి, రోహిణి రెడ్డి, సంపత్ కుమార్లను వారు కలిసే అవకాశం ఉంది. కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. ఇక లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు పెద్ద షాకే తగులుతుంది. పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే దానం నాగేందర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్లో గెలిచినటువంటి నేత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. కేకే లాంటి కీలక నేతలు అఫీషియల్గా ప్రకటించారు కాంగ్రెస్లో చేరతామని. ఇప్పుడు కడియం శ్రీహరి ఆయన కుమార్తెతో పాటు కూడా కాంగ్రెస్లోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ నేతలు కడియంను కలిసిన దానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ శివ. కొద్దిసేపటి క్రితమే మినిస్టర్ క్వార్టర్స్ లో కడియం శ్రీహరి కుటుంబ సభ్యులతో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దేవదాస్ మున్షితో పాటు మరికొంతమంది కీలక నేతలంతా కూడా కడియం ఫ్యామిలీతో మినిస్టర్ క్వార్టర్స్ లో భేటీ అయ్యారు. ముఖ్యంగా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ కూడా ఆ ఫ్యామిలీ సభ్యులను కడియం శ్రీహరితో పాటు కడియం కావ్యని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఒకవైపు ఇప్పటికే వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి కడియం కావ్యని ప్రకటించడం జరిగింది. కానీ కడియం కావ్య ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా తప్పుకుంటున్నట్లు నిన్న బీఆర్ఎస్ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాయడం జరిగింది. ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు కానీ మరొకవైపు తాజాగా వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా లేఖ రాస్తూ కూడా తప్పుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కడియం కావ్యతో అదేవిధంగా కడియం శ్రీహరితో ప్రస్తుతం కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలంతా కూడా భేటీ అయ్యారు. ప్రస్తుతం కడియంని కాంగ్రెస్ పార్టీలోకి రప్పించి వరంగల్ నుంచి పోటీ చేయించాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే సమావేశం నడుస్తుంది. ప్రస్తుతం కడియం శ్రీహరికి సంబంధించి కుటుంబ సభ్యులకు కడియం శ్రీహరి అదేవిధంగా కాంగ్రెస్ నేతలకు మధ్య ప్రస్తుతం భేటీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొద్ది రోజుల్లోనే కడియం ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వరుసగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలతో సమావేశం అవుతూనే బీఆర్ఎస్ నేతలందరికీ కూడా కాంగ్రెస్ కండువా కప్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే నాగేంద్ర, థ్యాంక్ యూ.